పర్యాటకుల స్వర్గధామంగా పేరు పొందిన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పరిసరాల్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. లగ్జరీ రిసార్ట్ ముసుగులో నడుస్తున్న భారీ సెక్స్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. టూరిజం పేరుతో వ్యభిచారం, రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఏకంగా 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఉత్తరాఖండ్లోని రామ్నగర్లో ఉన్న ఓ ప్రముఖ లగ్జరీ రిసార్టులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. దాడుల సమయంలో అక్కడ మద్యం పార్టీతో పాటు అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి యువతులను, విదేశీ మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్లో ఒక మైనర్ బాలికతో పాటు మొత్తం 10 మంది మహిళలను అధికారులు రక్షించారు. పోలీసుల దాడిలో బయటపడిన వివరాలు మరింత షాకింగ్ గా ఉన్నాయి. పార్టీకి వచ్చిన అతిథుల ఎదుట మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ వారిపై విచ్చలవిడిగా నగదు జల్లుతున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో నగదు, మద్యం, అభ్యంతరకర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన ఓ వ్యాపారవేత్త ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. తన వ్యాపార భాగస్వాముల కోసం లక్షల రూపాయలు చెల్లించి రిసార్టును బుక్ చేసినట్లుగా విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సెక్స్ రాకెట్ లో రిసార్ట్ యాజమాన్యం రోల్ కూడా ఉన్నట్లు విచారణలో బయటపడింది. రిసార్టుకు వచ్చిన అతిథులు, మహిళల వివరాలను విజిటర్స్ రిజిస్టర్ లో నమోదు చేయవద్దని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించడంతో రిసార్టును పూర్తిగా సీజ్ చేశారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో రిసార్టుల పేరుతో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిపై వ్యభిచార నిరోధక చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టం, ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెట్వర్క్ ఇతర రాష్ట్రాలకు విస్తరించి ఉందా? విదేశీ మహిళలను ఎలా రప్పించారు? దీని వెనుక ఎవరెవరున్నారు అన్న అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.